హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు దగ్గర ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ విత్ వైండింగ్ రెసిస్టెన్స్. అంటే మనం నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కన్సిడర్ చేసుకొని మనం ఇప్పుడు దాకా చూసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏముంటుందంటే రెసిస్టెన్స్ లాసెస్ అదే రియాక్టెన్స్ లాసెస్ ఏమీ ఉండవు. లాసెస్ లేవని చెప్పేదాన్ని మనం ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మనకి ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ప్రాక్టికల్గా దొరకదు కదా. జస్ట్ ఏంటంటే మనకి దాన్ని బేస్ చేసుకొని మనం అన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు దాన్ని ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకున్నాం. ఇది ప్రైమరీ సైడ్, ఇది సెకండరీ సైడ్. మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ విత్ వైండింగ్ రెసిస్టెన్స్ అంటే మనకి నార్మల్గా ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకి రెసిస్టెన్స్ డ్రాప్ కట్ట ఏమి ఉండవని చెప్పి మనం చెప్పుకుంటాం. కానీ ప్రాక్టికల్గా అలా అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ వైండింగ్కి ఏదైతే వైండింగ్ ఉందో ఆ వైండింగ్ అంతా ఒక కండక్టర్, వైండింగ్ అంతా ఏంటి ఒక కండక్టర్తో తయారవుతుంది. అప్పుడు ఆ వైండింగ్ మనకి ఏముంటుంది, ఆ వైండింగ్ మొత్తానికి ఏముంటుంది, మనకి రెసిస్టెన్స్ ఉంటుంది. ఏముంటుంది, ఆ వైండింగ్ మొత్తానికి మనకి రెసిస్టెన్స్ అని ఉంటుంది. మనం ప్రాక్టికల్గా మనం చూపించడానికి ఏం చేస్తామంటే ఈ వైండింగ్ ఉన్న మొత్తం రెసిస్టెన్స్ని మనం ఈ విధంగా ఇక్కడ వేసి చూపిస్తాం అనమాట. ఓకేనా. అలాగే ఈ పక్క సెకండరీ సైడ్ ఈ వైండింగ్ మొత్తానికి ఉన్న రెసిస్టెన్స్ని ఏంటిది, ఈ వైండింగ్కి మొత్తాన్ని ఉన్న రెసిస్టెన్స్ని మనం ఇలా రీప్రజెంటేషన్ చేస్తాం. ఓకేనా. ఇది వైండింగ్ రెసిస్టెన్స్. ఇది ప్రైమరీ సైడ్ కాబట్టి R1తో ఇండికేట్ చేస్తున్నాను. ఇది సెకండరీ సైడ్ కాబట్టి R2తో ఇండికేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం చెప్పినప్పుడు ఏంటంటే మీకు ఒకసారి మళ్ళీ ఇక్కడ V1 I1 ఈ ఫ్లక్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఉంటుంది. మనం ఏదైతే టాపిక్ చెప్తున్నాం దానికి సంబంధించిన రిలేటెడ్గా మనం ఇక్కడ వేస్తాం. ఇక్కడ ఏముంటుంది, మనకి πm ఫ్లక్స్ πm. ఇది ప్రైమరీ సైడ్ కాబట్టి ఇక్కడ V1, ఇక్కడ E1. ఇది సెకండరీ సైడ్ కాబట్టి V2 E2. ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి కూడా మనం అవన్నీ కూడా మనం మెన్షన్ చేయమన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏంటి R1 అంటే ఏంటి, ఈ ప్రైమరీ సైడ్ ఈ వైండింగ్ ఉన్న మొత్తాన్ని రెసిస్టెన్స్ని ఇక్కడ ఇండికేట్ చేసుకుంటాం. అలాగే ఈ సెకండరీ సైడ్ ఈ మొత్తానికి వైండింగ్ ఉన్న మొత్తాన్ని రెసిస్టెన్స్ని ఇలా ఇండికేట్ చేసుకుంటాం. ఓకేనా. అంటే మన క్యాలిక్యులేషన్ పరంగా సింపుల్గా ఉండడానికి ఈ విధంగా మనం చూపిస్తాం. అంతే తప్ప ఇక్కడ ఎడిషనల్గా రెసిస్టెన్స్ అనేది వైండింగ్ యాడ్ చేయరు. చాలామంది తెలియక, అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చిన్న కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ R1 R2 యాడ్ చేశారు, అయితే ఎడిషనల్గా ఏదైనా రెసిస్టెన్స్ ఇక్కడ వైండింగ్ యాడ్ చేస్తారేమో అనుకుంటారు. కానీ ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ వైండింగ్ ఉన్న రెసిస్టెన్స్ అనమాట. దాన్ని మన సమస్య సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ వైండింగ్ మొత్తానికి ఉన్న రెసిస్టెన్స్ని ఇక్కడ రీప్రజెంటేషన్ చేస్తాం. అలాగే ఈ వైండింగ్ మొత్తానికి ఉన్న రెసిస్టెన్స్ని ఇలా రీప్రజెంటేషన్ చేసుకుంటాం. ఓకేనా. మనం సమ్స్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ రెసిస్టెన్స్ అనేది మనకి కన్వీనియంట్గా ఏ పక్క కావాలంటే ఆ పక్క ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. ఈక్వివలెంట్ అంటే సపోజ్ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ని ఈ పక్క తెచ్చుకోవచ్చు, అలాగే ఈ రెసిస్టెన్స్ని ఈ పక్క తెచ్చుకోవచ్చు. అంటే మనం సమ్స్ చేసినప్పుడు దాన్ని ఏ సైడ్ కావాలంటే ప్రైమరీ సైడ్ కావాలనుకుంటే ప్రైమరీ తెచ్చుకుంటాం, సెకండరీ సైడ్ కావాలంటే సెకండరీ సైడ్ తెచ్చుకుంటాం. దాన్ని ఏ విధంగా ఒక ప్రైమరీ నుంచి సెకండరీ నుంచి ప్రైమరీకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఈక్వల్ పవర్ లాస్ బేస్ చేసుకొని మనం రెసిస్టెన్స్ అనేది ప్రైమరీ టు సెకండరీ టు ప్రైమరీ అని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ఎలాగనేది ఇప్పుడు మీకు చెప్తాను. అది ఈక్వల్ పవర్ లాస్ని బేస్ చేసుకొని సపోజ్ ఈ పక్క రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కరెంట్ వల్ల ఎంతైతే లాస్ అయిందో ఈ పక్క వచ్చినప్పుడు కూడా అంతే లాస్ అవుతుందని బేసిస్ చేసుకొని మనం దీన్ని ప్రైమరీ టు సెకండరీ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఈ పక్క పవర్ లాస్ ఫార్ములా ఏంటి, మనకి పవర్ లాస్ నార్మల్గా I²R. ఏంటి I²R. ఇది ప్రైమరీ సైడ్ కాబట్టి ఇక్కడ ఇండికేషన్స్ అన్ని 1తో చేసుకున్నాం కాబట్టి I1² R1. అలాగే ఈ పక్క పవర్ లాస్కి ఏంటి ఫార్ములా, సేమ్ I²R. ఇక్కడ సెకండరీ సైడ్ 2తో ఇండికేట్ చేసుకున్నాం కాబట్టి I2² R2. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పవర్ లాస్ ఈక్వల్ పవర్ లాస్ని బేస్ చేసుకొని ఈ పక్క రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ పక్క ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా సేమ్ ఉంటుందని చెప్పాం కదా. ఇప్పుడు దాన్ని ఎలాగో చూడండి. ఈ పక్క రెసిస్టెన్స్ని ఈ పక్క నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అప్పుడు ఈ R2 అనేది ఈ పక్క రెఫరెన్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే R2 ఈతలకు వచ్చేటప్పటికి R2' కింద ఇండికేట్ చేస్తాం. ఏం చేస్తాం, R2' కింద ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, I2² R2 ఉన్నప్పుడు ఈ రెసిస్టెన్స్ని సెకండరీ సైడ్ నుంచి ప్రైమరీ సైడ్ మూవ్ చేసాం అనుకోండి, అప్పుడు దీన్ని R2' కింద ఇండికేట్ చేసుకుంటాం. ఏం చేస్తాం, R2' కింద ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు మీకు డయాగ్రామ్ ఇస్తాను. R2ని ప్రైమరీ సైడ్ మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ మూవ్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఇది ఆల్రెడీ ప్రైమరీ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ R1. ఇప్పుడు ఈ R2ని ఇటు సైడ్ తీసుకొచ్చిన దాన్ని ఏమంటామంటే R2' అని అంటాం. అంటే ఈ R2ని ప్రైమరీ సైడ్ని ఈక్వివలెంట్గా రెఫర్ చేసి
ఇండికేట్ చేసిన దాన్ని ఏమంటాం R2 డాష్. ఓకేనా, ఏంటది R2 డాష్. సేమ్ మళ్ళీ ఇక్కడ V1 E1 E2 V2. ఓకేనా, సేమ్ అన్ని. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంటుంది ఏంటిది, ఇప్పుడు ఈ వాల్యూ R2 డాష్ ఎంత ఉంటుంది అని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు R2 డాష్ వాల్యూ ఎలా ఏం చెప్పాను మీకు, ఈక్వల్ పవర్ లాస్ను బేస్ చేసుకొని మనం ఈ R2ని ప్రైమరీ సైడ్ కావాలంటే ప్రైమరీ సైడ్, అలాగే సెకండరీ సైడ్ కావాలంటే సెకండరీ సైడ్ అయిన R1ని మనం మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు I2 పవర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ R సెకండరీ సైడ్ కాబట్టి I2 స్క్వేర్ R2 సెకండ్ సైడ్ కాబట్టి I2 స్క్వేర్ R2 ఈక్వల్ టు సేమ్ దీన్ని అటు మూవ్ చేస్తే ఎంత ఉంటుంది I1 స్క్వేర్ R2 డాష్. అంటే దీన్నే సేమ్ మనం R2ని ఇటు సైడ్ మూవ్ చేసాం అనుకోండి, అప్పుడు కూడా ఈక్వల్ పవర్ లాస్ అని బేస్ చేసుకుంటుందని చెప్పి మనం మూవ్ చేస్తాం అనమాట. అంటే I1 స్క్వేర్ R2 డాష్. ఇప్పుడు ఈ రెండింటిలోంచి మనం R2 డాష్ని రిమూవ్ బయట తీసుకోవాల్సింది చూడండి. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ I2 బై I1 స్క్వేర్ ఇంటూ R2 I2 బై I1 స్క్వేర్ ఇంటూ R2. మనకేం తెలుసు, అకార్డింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో K ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి I1 బై I2 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు N2 బై N1. అప్పుడు I2 బై I1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి I2 బై N1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1 బై K, అంతే కదా. R2 డాష్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది మనకి R2 బై K స్క్వేర్. ఏంటది R2 బై K స్క్వేర్. అంటే R2 డాష్ వాల్యూ ఎంత ఉంటుంది, ఈ పక్క ఉన్న రెసిస్టెన్స్ని ఈ పక్క బై K స్క్వేర్ చేస్తే దానికి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది సెకండరీ సైడ్ రెసిస్టెన్స్ రిఫర్స్ టు ప్రైమరీ సైడ్. అంటే సెకండరీ సైడ్ రెసిస్టెన్స్ని ప్రైమరీ సైడ్ మూవ్ చేసుకొచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది R2 డాష్ ఈజ్ ఈక్వల్ టు R2 బై K స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమంటామంటే మనం ఈ రెండు రెసిస్టెన్స్ కదా, రెండు సిరీస్లో ఉన్నాయి కదా, రెండు రెసిస్టెన్స్ని యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఎలా ఉన్నాయి సిరీస్లో ఉన్నాయి, ఆ రెండింటిని నేను యాడ్ చేశాను. అప్పుడు R1 ప్లస్ R2 డాష్ ఈ రెండింటిని యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే మనం R01 ఏమంటాం R01. అంటే టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్స్ టు ప్రైమరీ ఈజ్ ఈక్వల్ టు ఎంత R01. అంటే సెకండరీ సైడ్ ప్రైమరీ సైడ్ మొత్తం ఉన్న రెసిస్టెన్స్ని మనం ప్రైమరీ సైడ్ తీసుకొచ్చేస్తే అప్పుడు టోటల్ యొక్క రెసిస్టెన్స్ ఇండికేట్ చేస్తాం R01. ఓకే, R01 ఈజ్ ఈక్వల్ టు ఏంటి R1 ప్లస్ R2 డాష్. అలాగే ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఈ ప్రైమరీ సైడ్ ఉన్నదాన్ని సెకండరీ సైడ్ మూవ్ చేస్తున్నాం. ఓకేనా, ఈ ప్రైమరీ సైడ్ ఉన్నదాన్ని సెకండరీ సైడ్ మూవ్ చేస్తున్నాం. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్స్ టు సెకండరీ. అప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి R2 ఉంది, ఈ R1 నెట్ సైడ్ తీసుకొచ్చేస్తే దాన్ని ఏమంటామంటే మనం R1 డాష్ అని అంటాం. ఈ R1ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ఏమంటాం సెకండ్ సైడ్ రిఫర్ చేసుకుంటే R1 డాష్ అంటాం. సేమ్ యాస్టేజ్గా ఇక్కడ ఎలాగైతే మళ్ళీ ఈ రెండు రెసిస్టెన్స్ని యాడ్ చేస్తే టోటల్ ఏమవుతుంది, మళ్ళీ ఈ రెండు రెసిస్టెన్స్ని యాడ్ చేస్తే దాన్ని మనం R02 అని అంటాం. ఏమంటాం ప్రైమరీ టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్స్ టు ప్రైమరీ R02. ఇప్పుడు ఈ R02 ఎంత వాల్యూ ఉంటుందంటే సేమ్ దీనిలాగే మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. I1 స్క్వేర్ R1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఈ రెసిస్టెన్స్ని సెకండ్ సైడ్ మూవ్ చేసినప్పుడు సేమ్ పవర్ లాస్ బేస్ అని ఉంటుంది అనుకొని మనం మూవ్ చేస్తామని చెప్పాం కదా. అప్పుడు ఏమవుతుంది R1 ఇటు సైడ్ వస్తే వస్తుంది R1 డాష్. అంటే I స్క్వేర్ R1 డాష్. దీన్ని ఇక్కడ వచ్చి పవర్ ఏంటి R2. అంటే ఈ పక్క మూవ్ చేసినప్పుడు సేమ్ పవర్ లాస్ ఉంటుందని బేస్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు ఇందులోంచి R1 డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది I1 బై I2 హోల్ స్క్వేర్ ఇంటూ R1. మనకేం తెలుసు అకార్డింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో I1 బై I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత K, అంటే K స్క్వేర్ ఇంటూ R1. అంటే R1 డాష్ వాల్యూ ఎంత ఉంటుంది సెకండ్ సైడ్ మనం రిఫర్స్ టు సెకండ్ సైడ్ మూవ్ చేస్తే R1 వాల్యూ అనేది K స్క్వేర్ ఇంటూ R1. ఇక్కడ రిఫర్స్ టు సెకండ్ సైడ్ వచ్చిన టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది R02 అవుతుంది అనమాట. ఏమవుతుంది R02. ఇది ఈక్వివాలెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈక్వివాలెంట్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా, ఒకసారి చూడండి, మనం మళ్ళీ చెప్తున్నాను నేను. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ కన్సిడర్ చేసాం. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఒక ఐడియల్ మనం నార్మల్గా ఏం చేస్తామంటే ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ బేస్ చేసుకొని
లాసెస్ ఏమీ లేవో కన్సిడర్ చేసుకొని మనం చెప్తాం. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి లాసెస్ లేకుండా ఐడియల్ ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ వైండింగ్కి మొత్తానికి ఉన్న రెసిస్టెన్స్ని ఈ విధంగా రీప్రజెంటేషన్ చేసుకుంటాం. ఈ వైండింగ్ ప్రైమరీ సైడ్ వైండింగ్ ఉన్న మొత్తాన్ని రెసిస్టెన్స్ని R1తో ఇండికేట్ చేస్తాం. అలాగే సెకండరీ సైడ్ వైండింగ్ ఉన్న మొత్తాన్ని రెసిస్టెన్స్ని R2తో ఇండికేట్ చేస్తాం. మనం సమ్స్ చేసినప్పుడు సింపుల్గా క్యాలిక్యులేషన్ పరంగా సింపుల్గా ఉండడానికి ఏం చేస్తామంటే ఈ రెసిస్టెన్స్ని ప్రైమరీ సైడ్ కావాలంటే ప్రైమరీ సైడ్ మూవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రెసిస్టెన్స్ని సెకండ్ సైడ్ కావాలంటే సెకండ్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఈక్వల్ పవర్ లాస్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. మనకు మామూలుగా పవర్ లాస్ ఫార్ములా ఏంటి I²R. ప్రైమరీ సైడ్ అయితే I1² R1, సెకండ్ సైడ్ అయితే I2² R2. ఈక్వల్ పవర్ లాస్ బేస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఈ విధంగా ప్రైమరీ సైడ్ సెకండ్ సైడ్ తీసుకొచ్చినప్పుడు I1² R1 I2² R1 డాష్. దీని నుంచి మనం చేస్తాం R1 డాష్ తీసుకుంటాం. మనకి I1/I2 ఏంటి అకౌంట్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో K I1/I2 VT/V1 N2/N1. అప్పుడు I1/I2 ఫార్ములా ఏంటి K. కాబట్టి ఇందులో K వాల్యూ సబ్మిట్ చేశాను. అప్పుడు K² R1 అంటే R1 డాష్ని ప్రైమరీ ఉన్న రెసిస్టెన్స్ని సెకండ్ సైడ్ మూవ్ చేసినప్పుడు R1 వాల్యూ ఎంత ఉంటుంది K² R1. అప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఈ ప్లేస్ చేసుకుంటాం. ఇలాగా ఈ రెసిస్టెన్స్ని ఇటు సైడ్ యాడ్ చేసుకుంటాం. అప్పుడు R2 ప్లస్ R1 డాష్ R1 డాష్. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే సెకండ్ సైడ్ టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది R02. ఓకేనా. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్స్ టు సెకండరీ సైడ్ అంటే R02. అలాగే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్స్ టు ప్రైమరీ సైడ్ అంటే ప్రైమరీ సైడ్ మూవ్ చేసుకుని మనం సమస్య చేద్దాం అనుకున్నప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్స్ టు ప్రైమరీ అన్నప్పుడు అప్పుడు R1 ప్లస్ R2 డాష్. R2 డాష్ వాల్యూ ఎంత ఉంటుంది ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అంటే ఎంత ఉంటుంది R2 డాష్ వాల్యూ ఈ యువతలు తీసుకొచ్చినప్పుడు K² ఉంటుంది. ఇటు సైడ్ ప్రైమరీ సైడ్ తీసుకొచ్చినప్పుడు బైలో K² ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రైమరీ సైడ్ అయితే బైలో K² ఉంటుంది. సెకండరీ సైడ్ అయితే ఇంటూలో K² ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది R1 ప్లస్ R2 డాష్. ఈ రెండు యాడ్ చేసి దాన్ని మనం R01 అని అంటాం. అంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్స్ టు ప్రైమరీ సైడ్ అంటే R01. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్స్ టు సెకండరీ సైడ్ అంటే R02. ఓకేనా. ఇది ట్రాన్స్ఫార్మ్ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ప్రైమరీ సైడ్ సెకండరీ సైడ్ దాని యొక్క రెసిస్టెన్స్ని ఏ పక్క అంటే ఆ పక్క మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సింపుల్గా అర్థం కావడం కోసం నేను ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మీకు సమ్స్ ఇవన్నీ కూడా మనకి సమ్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనేది మనం ఎక్స్టర్నల్గా యాడ్ చేయము. ఈ రెసిస్టెన్స్ అనేది ఎక్స్టర్నల్గా యాడ్ చేయము. ఈ వైండింగ్ ఉన్న మొత్తం రెసిస్టెన్స్ని ఇక్కడ ఇలా రీప్రజెంటేషన్ చేస్తాం. అలాగే ఈ వైండింగ్ మొత్తానికి ఉన్న రెసిస్టెన్స్ని ఈ విధంగా రీప్రజెంట్ చేస్తాం. ఓకే. మనకి ఏ సమ్స్ బట్టి ఏ పక్క వీలుగా ఉంటే ఆ పక్క మనం ప్రైమరీ సైడ్ సెకండ్ సైడ్ మూవ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఓకే. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.